మూడో కాపు అన్న. ఇది 2 సార్లు చేసిన, 2 సార్లు ఏరిన. ఉమ్, ఫస్ట్ కాపు 8 క్వింటాలు అయినాయి, తర్వాత కాపు 5 క్వింటాలు అయినాయి. ఉమ్, ఇప్పుడు ఏరితే మూడో కాపు ఇంకా 2 సార్లు ఉమ్. వస్తుంది. చాలా వరకు తోటలో రెండో కాపు వరకే అసలు లేని పరిస్థితి. మరి ఇప్పుడు మీది మూడో కాపు కూడా ఇప్పుడు రెండో కాపు తిరగనే ఉంది కదా గట్టిగా. బాగుందన్న. ఇతను 143 మంచిగా ఉంది. ఈ ఉమ్, సంవత్సరం నాకు మంచిగా అనిపించింది. ఉమ్. బాగుంది. సబల్ సీడ్స్ కంపెనీదా అవునన్నా. 143. 143 ఓకే, ఇప్పుడు మూడో కాపు కూడా మంచి ఇంకా పూత వస్తుంది, మంచి నల్లి గనక ఏం లేదు ఈ టైంలో కూడా. బాగుందన్న. మూడో కాపు కూడా బాగుంది. అసలు ఇంకా 2 కాపులు వస్తుంది. ఉమ్. 2 వస్తాయి. ఎట్లా మీరు నర్సరీలో తీసుకొచ్చి వేసారా లేకుంటే మీరు లేదు. భూమిలో వేసారా? లేదా నా గింజలు తెచ్చి ఇక్కడనే వేసుకున్నా. గింజలు తెచ్చేసుకున్నారా? ఆ. మరి మొక్క వేసిన వారం దగ్గర నుంచి అసలు ఎట్లా మెయింటైన్ చేశారు ఇది ఇప్పుడు ఇట్లా మంచిగా రానికి? ఇక మొక్క వేసిన కాడ నుంచి అయితే ఇక మంచిగా సాగు చేసి పాడు చేసి ఉమ్, ఇక దాని తగ్గట్టు మా అన్న మందులు ఇచ్చిండు. ఉమ్. పెట్టిన షాప్. ఓకే, ఎన్ని ఎకరాలు వేసారన్న? ఇది 34 గుంటలు అన్న. అక్కడ ఒక 30 గుంటలు ఉంది. ఉమ్, అది కూడా సేమ్ ఉంది. ఓకే. మా సుమారు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అనుకున్నా మీ అంచనా ప్రకారం ఈ ఇత్తనం? ఈ సంవత్సరం అయితే నాకు ఎకరానికి 40 క్వింటాలు చిల్లర వస్తుంది అనుకుంటున్నాను. 40 క్వింటాల్ చిల్లర వస్తుంది. చిల్లర వస్తాయి. ఓకే. ఇప్పుడు వేరే విత్తనాలు మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వేసి ఉంటారు కదా, ఇన్ని ఆ సంవత్సరాలు వేసినా విత్తనానికన్నా ఈ విత్తనానికి అసలు తేడా ఏంటి? అసలు ఏం గమనించారు? ఎంత ఆ ఇతరం ఇక ప్రతి సంవత్సరం వేసినా కానీ ఇక నల్లి, ఉమ్, ఇక గుబ్బలు ఉమ్, ఇక అది బాగా వచ్చేది. ఉమ్, ఈ సంవత్సరం దీనికి మాత్రం ఉమ్, ఇక ఆడొక చెట్టు గుబ్బలు వచ్చినాయి కానీ నల్లి మాత్రం ఉమ్. అటాక్ కాలే. నల్లి అటాక్ కాలేదు. అటాక్ కాలే. బాగుంది. ఓకే. మరి ఇప్పుడు ఈ వీడియో చూసుకుని ఒకవేళ ఈ విత్తనం వాడాలి అనుకునే రైతులకి మీరు భరోసా ఇస్తారా? ఈ ఇత్తనం వాడాలన్నా ఖచ్చితంగా 100% గ్యారెంటీ ఇస్తా ఈ విత్తనానికి అయితే? ఈ ఇత్తనానికి అయితే. ఓకే. ఇప్పుడు మరి మీరు పై మందులు, కింద మందులు, బయోలు అట్లాంటి ఏ మందులు వాడారు? ఎందుకు అసలు? ఇక బయోలు వాడలేదన్నా. కంపెనీ మందులే వాడినా. ఉమ్, కంపెనీ మందులు ఇంకా బయోలు వాడితే ఇంకా ఎక్కడ నువ్వు ఇది ఉమ్. బయోలు వాడలే. ఓకే. తోటంతా ఒకే లెక్క ఉందన్న తోట అంతా చుట్టుపక్కల? అంటే మేము సగం వరకు లేదు చూస్తున్నాం. అందరు లేవన్నా. ఉమ్, సరిపోయినాయి. నాతో ఇక్కడ వరకు అయితే నా తోట ఉంది. ఓకే, మంచిగా ఉంది అయితే. బాగుంది. ఇప్పుడు ఈ విత్తనం అయితే వేసుకోదగ్గ విత్తనం అంటూ. ఈ ఇత్తనం సూపర్ అన్న. ఇత్తనం వేసుకో ప్రతి ఒక్క రైతులకి ఇత్తనం వేసుకుంటే మనం దిగుబడి వస్తుంది. ఉమ్,